మరి మన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి సామాజికవేత్తగా పేరు తెచ్చుకున్న మిత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మన అభ్యర్థి మరి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా డీటెయిల్గా చెప్పాడు, నేను డీటెయిల్స్కి పోను, కానీ అంత మంచి అభ్యర్థి మనకు దొరికింది. ఇవాళ గ్రాడ్యుయేట్లను అడిగితే ముగ్గురు అభ్యర్థుల్లో మీ ఓటు ఎవరికి అంటే అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు మా ఓటు రాకేష్ రెడ్డికి అని. అంటే అంత మంచి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు. పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు మన ఖమ్మం ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు, శాసనమండలి సభ్యులు జిల్లా అధ్యక్షులు తాతా మధు గారు, అదేవిధంగా మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రామ్మూర్తి గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు పురుషోత్తం రెడ్డి గారు, మన సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులకు, మా గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరిని చూసిన తర్వాత నాకైతే నమ్మకం వచ్చింది, గెలుపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీది, రాకేష్ రెడ్డి గారు. ఈ సీటు మన సీటు. మొదటి నుంచి గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది దిలీప్ గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, రేపు రాకేష్ రెడ్డి గారు కావచ్చు. ఖచ్చితంగా ఈ సీటు ఇవాళ మనకి రాష్ట్రంలో ఏ రకంగా చూసినా, అభ్యర్థుల పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా ఇలా రాకేష్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని నిజ స్వరూపం బయటపడ్డది. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్ట బయలైనాయి. అందరినీ మోసం చేసింది. మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసం చేసింది. ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి. చెప్పిందేమో చాంతాడంత, చేసిందేమో ఆవగింజంత. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు, నమ్మిచ్చారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పారు? 6 5 అయినాయట. 5 అయినాయా? 6 5 అమలైనాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయినాయే? మీరే చెప్పాలి. మొదటి హామీ మహిళలకు మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయా? వచ్చినాయి. రెండవ హామీ రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, కౌలు రైతులకు 12000 వచ్చినాయి. ఒకటన్నా. మూడవ హామీ అవ్వాతాతలకు 4000 పెన్షన్ వచ్చినాదే. 5వ హామీ పేదలందరికీ ఇండ్లు వచ్చినాయా? ఒక్కటి కూడా అమలు కాలే. అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా విజ్ఞానవంతులు, మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఇవాళ మీరు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపిన వాళ్ళమైతాం. బిడ్డ నువ్వు అమలు చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టినామని వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యార్థులకు ఏం చెప్పారు? 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామన్నారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. భరోసా కార్డు లేదు, స్కూటీ ముచ్చట లేదు. నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు? 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంతేకాదు నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఇస్తాం,
2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, ₹1 ఫీజు లేకుండా మీరు దరఖాస్తులు పెట్టచ్చు అన్నారు. ఒక్కటన్నా అమలైందా? ఇంట్లో ఇలా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా? వాళ్ళు ఏం చెప్పారు? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. 6 నెలలైనా ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా. 6 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగినాం. ఎప్పటి నుంచి ప్రారంభమైద్దని అడిగాం. మీ జిల్లా మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు లేచి అంటాడు, మేము ఎలక్షన్లల్లా నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇయ్యలేదు అంటాడు. ఇచ్చిందా లేదా? రాహుల్ గాంధీతో చెప్పించారు, ప్రియాంక గాంధీతో చెప్పించారు. మేం గెలవంగానే 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచినాక అసెంబ్లీలో అడిగితే చేతులెత్తింది కాంగ్రెస్ పార్టీ. ఈ చేతులెత్తిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే నిరుద్యోగ యువతి యువకులారా, మీరందరూ రాకేష్ రెడ్డిని గెలిపించండి. రేపు కాంగ్రెస్